అదొక అందమైన అడవి. ఆ అడవిలో బంటి అనే ఒక కుందేలు నివసించేది. బంటికి ప్రతిరోజు అడవిలో ఆడుకొని చెట్టు కింద నిద్రపోవడం అనేది చాలా ఇష్టం. బంటి ఏ పని చేసేది కాదు. సోమరిలా ప్రతిరోజు నిద్రపోతూ ఉండేది. అదే అడవిలో మినీ అనే ఒక చిన్న ఎలుక ఉండేది. మినీ ప్రతిరోజు కష్టపడి తను తన ఆహారాన్ని సమకూర్చుకునేది. వచ్చేది వర్షాకాలమని గ్రహించి ఆ సమయంలో ఆహారం దొరకదు అని మినీ ప్రతిరోజు ఆహారాన్ని వెతుకుతూ అడవి మొత్తం తిరిగి మంచి పండ్లను సేకరించేది. అలా సేకరించిన పండ్లను తను ఎంతో కష్టపడి ఏర్పరుచుకున్న గృహంలో దాచుకునేది. ఒకరోజు బంటి మినీతో ఇలా అంటుంది, మినీ నువ్వు ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నావు, ఒకరోజు నాతో వచ్చి ఆడుకో అంటుంది మినీ. మినీ అప్పుడు లేదు, వస్తున్నది వర్షాకాలం, నువ్వు కూడా వచ్చి ఆహారాన్ని సిద్ధపరచుకో అంటుంది. ఆ మాటలు బంటి వినదు. ఒకరోజు హఠాత్తుగా అడవి మొత్తం పెద్ద వర్షం పడుతుంది. బంటికి ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాదు. బంటి తిన్నగా మినీ దగ్గరికి వెళ్తుంది. మినీ గృహంలో చాలా ఆహారం ఉంటుంది. బంటికి చాలా ఆకలి వేస్తుంటుంది. అప్పుడు బంటి మినీని చూసి చాలా సిగ్గుపడతాడు. అప్పుడు మినీతో ఇలా అంటాడు, నాకు చాలా ఆకలిగా ఉంది, నీ దగ్గర ఉన్న ఆహారాన్ని నాకు ఇవ్వు అని అడుగుతుంది బంటి. అప్పుడు మినీ తన దగ్గర ఉన్న ఆహారాన్ని బంటికి కూడా ఇస్తుంది. అది గ్రహించిన బంటి ఎంతో సిగ్గుతో తల వంచుకొని తను చేసిన తప్పును తను గ్రహిస్తుంది. అప్పుడు వర్షం తగ్గిన తర్వాత బంటి మినీలాగే కష్టపడడం మొదలు పెడతాడు. ప్రతిరోజు ఆహారాన్ని సంపాదించి అడవి మొత్తం తిరిగి కష్టపడి ఆహారం సంపాదిస్తాడు. ఈ కథ యొక్క మోరల్, ఇప్పుడు మనం కష్టపడితే రేపు మనం సంతోషంగా ఉంటాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.